అందుకు ఒకవైపు మంత్రశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని దాని సాయంతో రామాయణం మనం పరిశీలించినట్లయితే అక్కడ మంత్రముల్లో చెప్పబడ్డ మూర్తుల్ని లీలల్లో చూపించారు. ఇది అన్వయం. అందుకు ఒక్కొక్క లీలలో ఒక్కొక్క మంత్రమూర్తి కనబడుతుంది. ఉదాహరణకు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి అనే స్వరూపము సీతమ్మని దుఃఖం నుంచి బయటపెట్టినప్పుడు అలాంటి సమయాల్లో గోచరిస్తుంది. ఇంకా విశేషంగా సంకటమోచన వన హనుమన్ మంత్రం ఒకటి ఉంది. అంటే తోటల్ని కాపాడే హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది. అదొక విశేషం. అయితే అలాంటి స్వరూపాన్ని కానీ ధ్యానం చేస్తే సస్యములు తోటలు ఇవన్నీ కాపాడబడతాయట. ఈ మూర్తిని రామాయణంలో ఎక్కడ చూపిస్తారంటే అశోకవనంలోకి హనుమంతుడు ప్రవేశించిన వెంటనే వనమంతా ఆనందించిందని ఒక మాట అంటాడు వాల్మీకి. వసంతమివ మేనిరే అని ఒక మాట చెప్తాడు ఇక్కడ. హనుమంతుడిని చూసి ఆ తోట ఎలా ఆనందించిందంటే వసంతాన్ని చూసినప్పుడు ఎలా ఆనందించిందో హనుమంతుడిని చూసినప్పుడు అలా ఆనందించింది అన్నాడు ఇక్కడ. ఈ మాట చెప్పడంలో ఔచిత్యాన్ని మనం పరిశీలించాలి. తోటకి వసంతం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వసంతం రాగానే కొత్త చిగురు తొడుగుతాయి, కుసుమిస్తాయి, ఒక శోభ వస్తుంది. అందుకే తోట ఎదురు చూసే దేనికోసం? వసంతం కోసం ఎదురు చూస్తుంది. ఆ వసంతం వచ్చినప్పుడు వనానికి ఎంత ఆనందం కలిగిందో హనుమంతుడు వచ్చినప్పుడు ఆ వనానికి అంత ఆనందం కలిగింది. అంటే హనుమంతుడిని చూసింది కేవలం మానవులో సీతమ్మో కాదు, వనం కూడా హనుమంతుడి కోసం ఎదురు చూస్తోంది. హనుమంతుడిని చూడగానే వనం కూడా స్పందించింది. అంటే వృక్షాలు కూడా హనుమద్ రూపాన్ని చూసి స్పందించాయి ఇక్కడ. అందుకే విశ్వనాథ వారు ఇక్కడ అశోకవనంలోకి వెళుతున్న ఆంజనేయ స్వామిని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. అది సరిగ్గా మార్గశిర మాసం త్రయోదశి తెల్లవారుజాము వేళ. మార్గశిర మాసం అంటేనే కొంత చలి ఉంటుంది, అందులో తెల్లవారుజాము. మరొక వైపు సముద్ర తీరం లంక. అందుకే కడలులందున గాలులు కదలి వచ్చి గాలులందున శైత్యము కందళించి ఇందు రోచిస్తరంగము లివతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అని వర్ణించారు ఇక్కడ విశ్వనాథ వారు. ఈ రూపం ధ్యానించేటప్పుడు తోక పైకుండడమే కాకుండా స్వామి కూడా నమస్కార భంగిమలో ఉంటాడు. ఈ నమస్కార భంగిమలో ఉన్నటువంటి స్వామివారిని మనం దాసాంజనేయాన్ని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే అశోకవనంలోకి వెళుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు నమస్కార ముద్రలో వెళ్ళేట. ఎవరిని నమస్కరిస్తున్నాడు ఆ సమయంలో? ఆయన నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు నమోస్తు రామాయ అనుకుంటూ వెళ్తున్నాడు. అందుకే చేతులు నమస్కార భంగిమలు ఉన్నాయి. పైన తోక ఏమో అలా మడచిపెట్టబడి ఉన్నది, ఉత్తరీయం కప్పుకునున్నాడు. అందుకే చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప. ఆ తోక ఎలా ఉందంటే ఒక జెండాలో ఉందిట. ఆ వెళుతున్న స్వామి ఆపదుద్ధారకుడు. ఎందుకంటే ఆ లోపల శోకంతో ఉన్న సీతమ్మని ఓదార్చడానికి వెళ్ళబోతున్నాడు, సాంత్వనమూర్తి ఆయన. అందుకే అలా వెళుతున్న స్వరూపం చూసి పంచభూత మనోహర ప్రతిపుడగుచు అన్నారు ఇక్కడ విశ్వనాథ వారు. గొప్ప విశేషాన్ని. పంచభూతాలకి మనోహరుడుగా కనిపిస్తున్నట్ట.